హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా జింజర్ క్యాండీ ఫుల్ రెసిపీ అయితే చూసేద్దాం. తక్కువ స్వీట్తో తక్కువ క్వాంటిటీలో అయితే నేను చేస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళు తింటారో లేదో అన్న డౌట్ ఉన్న వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి. 1 కప్పు ఫ్రెష్ జింజర్ పీసెస్ని మిక్సీ జార్లో వేసుకొని, అలాగే 1 చెంచా శొంఠి పౌడర్, 1 అర చెంచా మిరియాలు, కొద్దిగా బ్లాక్ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని లైక్ అండ్ షేర్ చేయండి. వీలైనంత మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. పాకం కోసం ఒక కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకొని 1 లేదా 1.5 కప్పు బెల్లం తురుము వేసి, బెల్లం తడిసేలా కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత అందులో ఎలాంటి నలకలు లేకుండా చూసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న జింజర్ పేస్ట్ని వేసుకోవాలి. నేను ముందే చెప్పాను కదా, తక్కువ స్వీట్తో అయితే చేస్తున్నాను. ఘాటు అయితే ఉంటుంది. సో మీ ఇంట్లో వాళ్ళు తింటారో లేదో అని డౌట్ ఉన్న వాళ్ళు 1 కప్కి 4 లేదా 5 కప్పుల బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. మిగతా ప్రాసెస్ అంతా అయితే ఇదే విధంగా ఉంటుంది. ఈ విధంగా పాకం వచ్చే వరకు అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. నెయ్యి వేసుకోవడం కూడా స్కిప్ చేయొచ్చు, కానీ నెయ్యి చాలా ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో వాడతారు సూతింగ్ ఎఫెక్ట్ కోసం. అల్లం పేస్ట్లో ఉన్న వాటర్ అంతా పోయి దగ్గరగా వచ్చే వరకు అలా కలుపుతూ పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మన చేతుల్లోకి తీసుకుంటే అంటుకోకుండా ఈజీగా ఉండకట్టే విధంగా ఉన్నప్పుడు పర్ఫెక్ట్ పాకం వచ్చినట్టు. అలాంటప్పుడు ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి.